కింగ్ కూఫు పిరమిడ్, ఇంకోటేమో కింగ్ కాఫ్రే పిరమిడ్, ఇంకోటేమో కింగ్ మెన్కౌరా పిరమిడ్. మనం ఒక ప్రపంచంలో అద్భుతాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఈ మార్చరీ టెంపుల్కి తీసుకొచ్చి ఫుడ్, తర్వాత ఆ రాజుకి ఇష్టమైనవి ఇవన్నీ పెట్టేసి ఆ పూజలు అనేవి చేస్తారనమాట. రాజులే దేవుళ్ళ భావిస్తారనమాట. ఒక్కో పిరమిడ్ కన్స్ట్రక్షన్ కి 20 నుంచి 25 సంవత్సరాలు అయితే టైం పట్టేది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్రికా ట్రిప్ లో భాగంగా ప్రెసెంట్ అయితే మనం ఈజిప్ట్ కంట్రీలో ఉన్నాం. సో ఈ కంట్రీ క్యాపిటల్ సిటీ అయిన కైరోలో ఉన్నాను. ఇదేంటంటే నేను స్టే చేస్తున్న హాస్టల్ అనమాట. సో ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా, క్యాజువల్ హోటల్, హోటల్ రెండు కూడా. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, మీ అందరికీ తెలిసిన వీడియో. సో అసలు ఈజిప్ట్ అనగానే అందరి మైండ్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే పిరమిడ్స్. సో చాలా బ్యూటిఫుల్ పిరమిడ్స్ అయితే ఉంటాయి, అదిరిపోయే లొకేషన్స్ ఉంటాయి. సో అసలు ఈజిప్ట్లో చాలా వరకు హిస్టరీ అయితే ఉంది. ఇప్పుడే క్యాబ్ అయితే వచ్చింది, ఆ పిరమిడ్స్కి స్టార్ట్ అయ్యాం. అరౌండ్ ఒక 30 నిమిషాలు అయితే పడుతుంది అక్కడికి రీచ్ అవ్వడానికి. క్యాబే కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోతాం. కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ ఇక్కడ ఈ ఈజిప్ట్లో చాలా ఎక్కువ ఉంది, కైరోలో. సో కొంచెం రోడ్లు వెడల్పుగానే ఉన్నాయి, అయినా సరే చాలా ఎక్కువ ఉందన్నమాట ట్రాఫిక్. ఇప్పుడే మనం పిరమిడ్స్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. నేను యాక్చువల్గా ఏమనుకున్నాను అంటే ఇది మనం రోడ్డు మీద నుంచి చూసినా కనబడితే ఏమో అనుకున్నాను, కానీ అసలు బయట నుంచి ఎక్కువేం కనబడట్లేదు. చాలా మొత్తం క్లోజ్డ్ ఏరియాలో అయితే ఉంది. స్టార్టింగ్ టికెట్స్ తీసుకునే ఏరియా దగ్గర ఉన్నాం. నేను చెప్పాను కదా, ఒక గ్రూప్తో కలిసి అయితే వెళ్తున్నాము. ఇది టూర్ ఏం కాదు, కాకపోతే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. కౌచ్ సర్ఫింగ్ ఈవెంట్లో అయితే మీట్ అయ్యాం. సో మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాం. వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. అదిగండి కార్నర్లో ఉన్నారు. ప్రజెంట్ అయితేనే నేను నా మామ ఇద్దరం టికెట్లు తీసుకోవడానికి అయితే వచ్చాం. సో ఇక్కడ టికెట్లు తీసుకోవడానికి 2 పద్ధతులు అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా మనం మిషన్ నుంచి తీసుకోవచ్చు, ఇంకోటి ఏంటంటే అటువైపు వెళ్తే కౌంటర్ ఉంటుంది. సో మనం కావాలంటే కౌంటర్లో తీసుకోవచ్చు, లేదా మనమే తీసుకోగలం. మన దగ్గర కార్డు ఉంది, కార్డుతో డైరెక్ట్ పే చేసుకుంటాం అనుకుంటే సో ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. టికెట్కి ఎంత పడుతుంది ఏంటి, ఆ టికెట్ ఎలా తీసుకోవాలి మిషన్ నుంచి కూడా మీకు చూపిస్తాను. ఆ పక్కన చూసుకుంటే అక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి, మన థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి. ఇప్పుడు చూద్దాం, గీజా ప్లాటు, అక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. సో పర్ హెడ్ వచ్చేసి 700 ఈజిప్షియన్ పౌండ్ అడల్ట్కి. స్టూడెంట్కి అయితే తక్కువ, అందులో హాఫ్ ప్రైజ్ 350 పౌండ్సే. ఈవెన్ ఒకవేళ ఫారినర్ అయినా సరే. మొత్తం ఇద్దరికి కలిపి 1400 పౌండ్లు అంటే ఎక్కువే అయిపోయింది. ఇదిగోండి 2 విజిటింగ్ కార్డుల్లో వచ్చే టికెట్ చూడండి ఎలా ఉందో. ప్లీజ్ కీప్ యువర్ టికెట్ డ్యూరింగ్ ద విజిట్ అట. ఫైనల్లీ మనం ఒక ప్రపంచంలో అద్భుతాన్ని చూడడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా ఇది ఒకప్పుడు 7 వరల్డ్ వండర్స్లో ఒకట్లా ఉండేది, ఇప్పుడైతే లేదు న్యూ లిస్ట్లో. బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ చెప్పాను కదా, మనమైతే కొందరు ఫ్రెండ్స్ని అయితే కలవబోతున్నాం అని చెప్పేసి. వీళ్ళే ఆ గ్రూపు. ఇజ్ ఇట్ ఓకే? యా సో చెప్పాను కదా, అక్కడ మనం ఒక గ్రూప్ని అయితే కలవబోతున్నాం. సో వాళ్ళతో కలిసి అయితే పిరమిడ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అని. ప్రజెంట్ అయితే మనం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడేమో డిఫరెంట్ గేట్స్ లాగా ఉన్నాయి, 2, 3, 4, 5 అని చెప్పేసి. పొద్దున్నే అసలు క్యాప్ ఎంటర్ అనుకుంటున్నారా, చాలా ఎండ అయితే ఎక్కువ ఉంది. సో ముందుగానే చెప్పారు, మేము గ్రూప్లో ఒక బ్రదర్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. సో ఆ బ్రదర్ ముందుగానే చెప్పారనమాట. సో నువ్వు అందరూ క్యాప్స్ అయితే తెచ్చుకోండి, వాటర్ బాటిల్ కూడా అని. ఇప్పుడే ఒక చిన్న బ్రీఫింగ్ సెషన్ అయితే అయింది. అంటే అక్కడ ఉన్న మాన్యుమెంట్స్ ఇవన్నీ అయితే మాకు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అక్కడ కొన్ని మోడల్స్ అవి పెట్టారు, పిక్చర్స్ అవి పెట్టేసి అసలు ఫస్ట్ కొంచెం ఐడియా రావాలి కదా, అసలు పిరమిడ్స్ అంటే ఏంటి, ఎందుకు కట్టారు ఏంటి అనేది. సో అదైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇక్కడ స్టార్టింగ్లో అయితే వెయిట్ చేస్తున్నాం, చిన్న బ్రేక్ లాగా అనమాట. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నాం. సో పరిచయాలు పెంచుకుంటున్నారు అనమాట. సో అక్కడ ఇద్దరు ఇదండి, ఇంతమంది అయితే ఉన్నాం టోటల్. ఇంకోటి ఏంటంటే ఈ పిరమిడ్స్ ఈ పిరమిడ్స్ చూడాలనుకుంటే మీరు ఒకవేళ వస్తే జస్ట్ ఉత్తి కెమెరా మాత్రమే తెచ్చుకోండి. దానికి మైక్ గట్రా ఏమైనా ఉంటే అవి మీరు లాకర్లో పెట్టాల్సిందే. బయట లాకర్ చూపించాను కదా, లాకర్లో పెట్టాల్సిందే. ఇప్పుడైతే బ్రదర్ మనల్ని పిరమిడ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. సో వీఆర్ గోయింగ్ ఇన్ అ బస్. బై ది వే యువర్ నేమ్? అహ్మద్. సో బ్రదర్ అయితే ఈరోజు మనకి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్నీ చెప్పబోతున్నారు, మీకు అన్నీ చెప్తాను. Come to Egypt, guys. Yes. Always welcome here. Habibi. Very much excited to listen the stories from you. Thank you. Thank you. Yeah. You're a good listener. Yes. You are a good speaker. Thank you. Yes.
my job. సో బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. నాకు తెలిసి చాలా హౌ ఫార్ ఈజ్ ద పిరమిడ్స్ ఫ్రమ్ హియర్? Few minutes. ఓకే. ఇప్పుడే ఆ బస్సు అయితే ఎక్కాము. బస్సు ఎక్కేసి ఆ పిరమిడ్స్ వైపు అయితే వెళ్తున్నాం. సో యాక్చువల్గా ఈ బస్కి ఏం మనం సపరేట్గా పే చేయక్కర్లేదు అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ టికెట్కి 700 ఈజిప్షియన్ పౌండ్ అయితే పే చేసాం కదా. సో దాదాపు 700 పౌండ్స్ అంటే ఎంట్రీ టికెట్కి దాదాపు మన ఐఎన్ఆర్లో చూసుకుంటే 1300 రూపాయలు ఒక్కొక్కరికి జస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి. మళ్ళీ మనం పిరమిడ్స్ లోపలికి వెళ్ళాలంటే దానికి సపరేట్గా టికెట్ అయితే తీసుకోవాలంట. అది ఎంత ఏంటనేసి కనుక్కొని అప్పుడైతే మీకు చెప్తాను. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 పిరమిడ్లు అయితే కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా 3, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఒకటి. నేను యాక్చువల్గా ఇక్కడ కొన్ని మీరు కూడా ఏమనుకుంటున్నారు, ఇక్కడ నుంచి చూస్తే మధ్యలో ఉన్నది అయితే పెద్దగా కనిపిస్తుంది కదా. నేను కూడా అదే అనుకున్నాను, కాకపోతే రాంగ్ అంట. అటుపక్క చివరిలో ఉన్నదైతే పెద్దది. సో అది గ్రేట్ పిరమిడ్, అంటే ఐ మీన్ చాలామంది అంటారు కదా గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా అని. సో అది లాస్ట్ది. ఆ మధ్యలో ఉన్నది ఏంటంటే వాళ్ళ గ్రాండ్ ఫాదరు వాళ్ళ అబ్బాయిది ఇది మధ్యలో ఉన్నది. ఇంకా మిగతా విషయాలు అయితే చెప్తాను, బ్రదర్ అయితే చెప్తున్నారు మనకి. ఇప్పుడే మళ్ళీ బస్సు ఎక్కి పిరమిడ్స్ దగ్గర వరకు అయితే వచ్చాం. చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో. వావ్. ఇప్పుడు ఇక్కడ బస్సు ఆపుతారు, బస్ దిగేసి దగ్గర వరకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. హ్యూజ్, అసలు చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు చిన్నప్పుడు సోషల్ బుక్లో గట్రా వినేవాళ్ళం ఈ పేర్లు, ఇప్పుడేమో రియల్గా ఇక్కడ వరకు అయితే వచ్చాను. హ్యాపీగా అనిపిస్తుంది. సో నేను దీని గురించి హిస్టరీ అంతా మీకు క్లియర్గా మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇప్పుడైతే జస్ట్ ఒక బ్రీఫ్గా అయితే చెప్తాను. సో మనం ఇప్పుడు ఒక పిరమిడ్ ఎదురుగా ఉన్నాం. దీన్ని కఫ్రా అని అంటారంట లోకల్ లాంగ్వేజ్లో. సో యాక్చువల్గా ఈ పిరమిడ్ ఏంటంటే, సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే అనుకుంటున్నారు. కొందరు ఏంటంటే దీన్ని ఒక సమాధిలా అనుకుంటున్నారు. ఇప్పుడు మన తాజ్మహల్ లోపల ఎలా అయితే సమాధి ఉంటుందో, సో దీని లోపల కూడా ఒక రాజు సమాధి అయితే ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న పిరమిడ్స్ లోపలైతే ఆ రాజు కానీ ఎవరైతే ఆ రాజు తర్వాత దేవుడిలాగా వాళ్ళు భావిస్తారనమాట. సగం మనిషి కానీ సగం దేవుడిగా భావిస్తారు. సో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని లోపలైతే పూడ్చిపెట్టారని చెప్పి కొందరు అంటున్నారు. ఇంకొందరు ఏంటంటే, సో ఒక ఎవిడెన్స్ ఏం దొరకలేదు, వాళ్ళ బాడీలు కానీ అలాగ ఏం దొరకలేదు. సో దీని లోపల ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ అయితే ఉంది, ఒక సూపర్ పవర్. సో దానివల్ల ఏంటంటే లోపల ఏదో సంథింగ్ ఎనర్జీ ఉంది. చాలామంది సైంటిస్టులు కూడా అది ప్రూవ్ చేశారు, దీని లోపల ఎనర్జీ ఉందని. ఈవెన్ మనం షేవ్ చేసుకునే రేజర్ ఉంటుంది కదా, ఈవెన్ అది పెట్టినా అయితే షార్ప్ అవుతుంది ఒక 3-4 డేస్లో. జస్ట్ దాన్ని లోపల వదిలేస్తే చాలు. ఈవెన్ మనం లోపల ఏమైనా ఒక ఆహార పదార్థాలు ఏమైనా పెడితే అది కూడా మనం వదిలేసినా కొద్ది రోజులు వదిలేసినా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు చాలా రకాల థీరీలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏది నిజం అనేది ఇంకా ఎవరికి తెలియదు అనమాట. కొందరైతే హిస్టారికల్ పరంగా చూసిన వాళ్ళైతే ఇది ఒక రాజు తాలూకా సంబంధించింది, ఒక దేవుడికి సంబంధించింది అన్నట్టు భావిస్తున్నారు. కొందరేమో ఒక సైంటిఫికల్గా ఇది ఒక వండర్ అన్నట్టు భావిస్తున్నారు. బట్ ఇది ఒక విజువల్ వండర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత హ్యూజ్ పిరమిడ్ని అసలు 5,000-4,000 సంవత్సరాల క్రితం అసలు కట్టారంటే అసలు ఇమాజిన్ చేసుకోండి. ఒక్కొక్క రాయి చూసారు ఎంత పొడవు ఉన్నాయో, అంత బరువు. ఒక్కొక్కటి మేబీ కొన్ని 3 టన్నుల నుంచి 80 టన్నుల దాకా ఉంటుంది ఒక్కొక్క రాయి సైజు. సో ఆ రాయిని అంత బ్లాక్స్ లాగా అంత పెద్దగా వాళ్ళు నిర్మించారంటే, సో అప్పట్లో అసలు ఎలా నిర్మించారో కూడా తెలియదు. ఒక విజువల్ వండర్ అనే చెప్పొచ్చు. నేనైతే షాక్ అయ్యాను అనమాట ఒక్కొక్క రాయి సైజులు చూస్తే. ఎందుకు ఈ రాయిలు ఎంత సైజు ఉన్నా సరే అలా నిలబడడానికి కారణం ఏంటంటే, దట్టు ప్రతి రాయి ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇది ఎంత ఉంది, ఆ నెక్స్ట్ స్టోన్ ఏమో చిన్నది ఉంటుంది, ఆ నెక్స్ట్ స్టోన్ ఏమో పెద్దది ఉంటుంది. సో అన్నీ అయితే ఒకే, ఇప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడు ఇటుకలు అయితే అన్నీ ఒకే షేప్లో ఉంటాయి కదా, ఇక్కడ అలా లేవు. దట్టు దానికి ఒక రీజన్ అయితే ఉంది. ఎందుకంటే దాని వెనకలు కూడా సైన్స్ అయితే ఉందన్నమాట. ఏంటంటే, సో ఎప్పుడైనా ఏదైనా భూకంపం వచ్చినా, ఏదైనా నేచర్ కెలమిటీస్ ఏమైనా వచ్చినా సరే అప్పుడు ఒకవేళ ఊగింది అనుకోండి, ఎంత పడవు కదా మరి. సో ఒకవేళ భూకంపం ఏదైనా వచ్చినప్పుడు లైట్గా ఊగినా సరే పడిపోకుండా ఉండడానికి రాయిలు అయితే డిఫరెంట్ షేప్లో ఉంటాయి. ఒకదానికి ఆ స్పేస్ అయితే అడ్జస్ట్ అవుతుంది. అందుకనే చిన్న గ్యాప్ ఇచ్చి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితే కట్టారంట. ఇప్పుడు మీకు అసలు ఈ ఈజిప్ట్లో పిరమిడ్స్ గురించి ఫాస్ట్గా ఇంట్రెస్టింగ్గా చిన్న విషయాలు అయితే మీకు చెప్తాను.
మెయిన్గా ఈ పిరమిడ్స్ని వీళ్ళు కట్టించుకునేది ఈ రాజులే కట్టించుకుంటారు. అది కూడా వీళ్ళు ఏంటంటే చనిపోయాక కూడా వీళ్ళు ఇంకా బతికే ఉండాలి అనే కాన్సెప్ట్తో అయితే ఈ ఈజిప్ట్ చరిత్ర అయితే నడిచేది. అంటే ఏంటంటే ఇప్పుడు రాజులే దేవుళ్ళ భావిస్తారు అనమాట. ఇప్పుడు ఒక రాజు పాలిస్తున్నారు అనుకోండి, ఆ రాజు పాలించేశాక తను చనిపోయాక ఈ పిరమిడ్ లోపల వాళ్ళు రాజు యొక్క బాడీని మమ్మిఫికేషన్ చేసి పెడతారు. ఆ తర్వాత ఏంటంటే ఆ ఆత్మ వచ్చి ఆ బాడీ లోపల నెక్స్ట్ చనిపోయాక ఆఫ్టర్ లైఫ్ ఇంకా జీవితం కొనసాగిస్తారు అన్నట్టయితే నమ్ముతారనమాట. అందుకని చెప్పేసి మెయిన్గా ఈ పిరమిడ్స్ని అయితే కన్స్ట్రక్ట్ చేయించుకుంటారు. అంటే రాజు తను పాలిస్తున్న టైంలోనే కన్స్ట్రక్షన్ చేయించుకుంటాడు అనమాట. ఈ పిరమిడ్స్ కట్టడానికి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. అంత నార్మల్గా చిన్న చిన్న రాజులు అయితే అంత ఎఫర్ట్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో ఏంటంటే ఇంకా కరెన్సీ రాలేదు, ఏమీ రాలేదు. కాకపోతే వాళ్ళు పని చేయించుకునే వాళ్ళు అనమాట రాజులు. అది కూడా ఇప్పుడు ఊరికినే ఎలా అంటే సేవకుల్లా కాదు, వాళ్ళకి ఇన్ రిటర్న్ డబ్బులు ఇవ్వకపోయినా సరే ధాన్యం ఇచ్చి, లేదంటే ఫుడ్, లేదంటే చోటు ల్యాండ్ ఇలాంటివి ఇచ్చి ఎక్స్చేంజ్ వర్క్ అనమాట. వాళ్ళు ఈ పిరమిడ్ కట్టడానికి పని చేస్తే వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్, వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవడానికి ఫుడ్ ఇవన్నీ ఇచ్చేవారు అనమాట. ఆ రకంగా అయితే పిరమిడ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసేవారు. ఒక్కో పిరమిడ్ కన్స్ట్రక్షన్కి 20 నుంచి 25 సంవత్సరాలు అయితే టైం పట్టేది. అందుకనే ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటే వరల్డ్ వండర్లా అయితే నిలిచిపోయింది. ఈవెన్ 3500 సంవత్సరాల క్రితంవి. ఇందులోని మెయిన్గా పాపులర్ పిరమిడ్ వచ్చేసి కింగ్ కూఫు పిరమిడ్ అంటారు. ఎందుకంటే మొత్తం ఈజిప్ట్లోని ఇప్పటి వరకు లెక్క ప్రకారం 118 పిరమిడ్స్ అయితే వీళ్ళు కనుగొన్నారు ఆర్కియాలజిస్టులు. కాకపోతే 170 నుంచి 180 మంది కింగ్స్ అయితే పాలించారనమాట ఈ 3500 సంవత్సరాల ఆ వ్యవధిలో. కాకపోతే ఆ టైంలో ఉన్న అన్ని పిరమిడ్స్ ఏంటంటే 180 మంది పాలించిన 118 దొరికాయి. అందులో చాలా వరకు కూడా ఇరిగిపోయి తర్వాత శిథిలావస్థ స్థితిలో దొరికాయి అనమాట. కాకపోతే ఈ కింగ్ కూఫు పిరమిడ్ ఒక్కటే చాలా టాల్గా ఉండి తర్వాత పర్ఫెక్ట్ షేప్లో ఉంటూ అయితే వీళ్ళకి దొరికింది. అందుకని ఇది చాలా పాపులర్. 147 మీటర్ల హైట్ అయితే ఉంటుందన్నమాట ఈ పిరమిడ్, కింగ్ కూఫు పిరమిడ్. తర్వాత 23 లక్షల స్టోన్ బ్లాక్స్, అంటే ఒక్కొక్క రాయి బరువు ఏంటంటే దాదాపు 2 టన్నుల నుంచి 80 టన్నులు ఉంటుంది. అసలు టెక్నాలజీ ఏం లేనప్పుడే ఇంత 80 టన్నుల బరువు ఉన్న రాయిలను అసలు అంత పొడవుగా ఎలా కట్టారు అనేది ఇప్పటికీ చాలామందికి అంతు చెక్కిన విషయం అనమాట. ఈ తడిమట్టి ఉంటుంది కదా, తడిమట్టి తర్వాత ఒక స్లేట్ బోర్డ్స్ లాంటివి, ఐ మీన్ స్లాంట్గా ప్రిపేర్ చేసి దాని మీద తడిమట్టి వేసి వాటిని లాక్కొని వెళ్తూ కన్స్ట్రక్ట్ చేసేవారంట. అది ఎలాగేంటి అనేది ఇప్పటికీ చాలా ఇంజనీర్లు అయితే షాక్ అవుతారు, అంత పెద్ద పెద్ద బరువు ఉన్న రాయిలను ఎలా కట్టారు అనేది. ఇవి కూడా ఈ స్టోన్స్ ఈ చుట్టుపక్కల ఈ గీజా చుట్టుపక్కల నుంచి తెచ్చినవి కాదు. ఈ కైరో నుంచి 800 కిలోమీటర్ల దూరంలో అస్వాన్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ గ్రానైట్ స్టోన్స్ చాలా మంచిగా ఉంటాయి అన్నమాట, క్వాలిటీవి అంత స్ట్రాంగ్గా ఉండేవి. అక్కడి నుంచి గ్రానైట్ స్టోన్స్ తెచ్చి వాటిని బ్లాక్స్ లాగా వీళ్ళు చెక్కి వాటిని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు. సో అర్థం చేసుకోండి ఎంత హిస్టరీ దాగుందో. దాదాపు 20,000 నుంచి 30,000 మంది అయితే పనిచేశారంట ఒక్కొక్క పిరమిడ్ కట్టడానికి. ఆ కింగ్ రూల్ చేస్తున్న టైంలోనే కన్స్ట్రక్షన్ చేయించుకుంటాడు. తను ఇంక చనిపోయాక ఏంటంటే మమ్మిఫికేషన్ చేసేసి ఆ కింగ్ బాడీని ఆ పిరమిడ్ లోపల పెట్టేస్తారు. ఇది ప్రాసెస్. కాకపోతే సైంటిఫికల్గా ఈ గవర్నమెంట్కి అయితే ఏ పిరమిడ్లోనూ మమ్మీ బాడీ అనేది దొరకలేదనమాట. ఎందుకంటే చాలామంది బందిపోట్ల వాళ్ళు వచ్చేసి ఆ కింగ్కి సంబంధించినవి అన్నీ అయితే దోచేసుకున్నారట. అందుకనే మనకి లోపల చూడడానికి అంతా ఎంటీగానే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కుదిరితే మనం కొంచెం ముందుకెళ్ళాక కొన్ని పిరమిడ్స్ లోపలికి ఎంట్రీ కూడా ఉంటుంది. సో సపరేట్గా టికెట్ పే చేసి లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళి మీకు చూపిస్తాను అసలు పిరమిడ్ లోపల ఎలా ఉంటుంది ఏంటో అది కూడా చూపిస్తాను. కాకపోతే ఇలా జరిగేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఒక్కో విషయం వింటుంటే. ఇప్పుడైతే మేము ఇంకొక పిరమిడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి దాని లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. టికెట్ పే చేయకుండా జస్ట్ లోపలికి వెళ్ళి ఒక 5 to 10 మినిట్స్ లోపల ఎక్స్ప్లోర్ చేసేసి బయటకు వచ్చేసేలాగా ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి గైడ్ మాట్లాడుతూ అన్నారు. అంత ఎక్స్పెన్సివ్ టికెట్ అక్కర్లేకుండా చూద్దాం. ఒకవేళ లక్ బాగుంటే లోపలికి వెళ్ళి జస్ట్ వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఇప్పుడైతే మనం ఇంకొక పిరమిడ్ దగ్గరికి అయితే వచ్చాము.
ఇక్కడ నుంచి అయితే లోపలికి ఎంటర్ కూడా అవ్వచ్చు మనం. సో కాకపోతే దీనికి సపరేట్ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఈ లోపలికి వెళ్ళాలంటే పిరమిడ్ లోపలికి 1500 పౌండ్స్ అయితే తీసుకుంటారు లోపలికి ఎంటర్ అవ్వాలంటే. చూడండి ఎంత పొడవు ఉందో. అందరూ పైకి అయితే వెళ్తున్నారు. సో బట్ కొన్ని చోట్ల అయితే తాడు కట్టేశారనమాట ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళకుండా. పిరమిడ్ది అక్కడ చూసారా మీకు, అక్కడ ఒక జార్డ్ బిల్లా కనిపిస్తుంది కదా. సో ఒకప్పుడు అయితే యాక్చువల్గా అలా ఉండేదంట, మొత్తం ఒక పాలిష్డ్ వర్షన్ లాగా నీట్గా ఉండేదంట. కాకపోతే అలాగా ఈ ఇసుక తుఫాన్లు ఇవి అవి వర్షాలు అన్నీ అలా వచ్చి 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 ఏంటంటే ఇంకా అలాగా పాలిష్డ్ అయ్యి ఇలా ప్లెయిన్గా ఉన్నదంతా ముక్కలయ్యి ఇలా ఇలా అయిపోయిందంట, రాయిల్ లాగా సపరేట్ అయిపోయింది. లేకపోతే మొత్తం ఇది ఒక ప్లెయిన్ ఒక షీట్లో అయితే ఉండేది టాప్ టు బాటమ్. ఇక్కడ నుంచి అయితే పిరమిడ్ ఎంట్రన్స్ ఉంది. సో యాక్చువల్గా పైన ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది, కాకపోతే అది మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇప్పుడు ఎవరైనా రీసెర్చ్లు చేయడానికి సైంటిస్టులు ఆర్కియాలజిస్టులు వస్తారు కదా, వాళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్తారు. ఇక్కడ నుంచేమో టూరిస్టుల కోసం పెట్టారు. అది కనిపిస్తుంది కదా, 1500 పౌండ్స్ అడల్ట్స్కి అయితే, పెద్దవాళ్ళకి. స్టూడెంట్స్కి అయితే ఒకవేళ ఆఫర్ ఉందన్నమాట. ఈ ఈజిప్ట్లో చాలా వరకు చోట్లలో టూరిస్ట్ అట్రాక్షన్లకి స్టూడెంట్ అయితే ఒకవేళ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అయితే ఉంటుంది. స్టూడెంట్లకి అయితే 750 పౌండ్స్, ఈవెన్ ఫారినర్స్ అయినా సరే. ఈవినింగ్ అయితే మొత్తం చాలా బాగుంటుంది సన్సెట్ టైంలో. దూరం నుంచి చూస్తే ఈవెన్ లైటింగ్ కూడా కనిపిస్తుంది. కింద మనకి లైట్లు కనిపిస్తున్నాయి, చూస్తున్నారు ఆ బాక్సులు అవి. సో అవంతా లైటింగ్ అనమాట. సో కొన్ని చోట్ల అయితే ఇంకా పైకి వెళ్ళకుండా టూరిస్టులకి ఇంకా అలో లేకుండా గేట్లు కూడా వేస్తారు. అక్కడి నుంచి ఇంకా మనం వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళామంటే మారువేషంలో ఉన్నారనమాట పోలీసులు ఇక్కడ. అంటే డైరెక్ట్గా పోలీస్ డ్రెస్సుల్లో లేరు, సివిల్ డ్రెస్సుల్లో ఉన్నారు. సో వచ్చి ఏమైనా దురద పనులు చేస్తుంటే వాళ్ళని ఆపేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. సో జాగ్రత్తగా ఉండాలి వచ్చినప్పుడు. చిన్న జుగాట్ చేసి మనం ఇప్పుడు పిరమిడ్ లోపలికి అయితే వచ్చాం టికెట్ తీసుకోకుండా. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి జస్ట్ కొంచెం లోపల చూస్తానని చెప్పేసి అడిగితే ఒకరు యాక్సెప్ట్ చేశారు. సో లోపలికి అయితే వచ్చాము. ఈ లోపలంతా అసలు పిరమిడ్ లోపల చాలా వెరైటీగా ఉంది. నేనేంటంటే రూమ్స్ లాగా ఏమైనా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే మొత్తం స్వరంగ మార్గం లాగా చిన్న చిన్న రూట్స్ ఉన్నాయన్నమాట, ప్యాసేజెస్ లాగా. మెయిన్గా కింగ్కి సంబంధించి ఒక ఛాంబర్ అయితే ఉంటుందంట. ఆ ఛాంబర్ లోపల ఆ కింగ్ సమాధి అయితే ఉండేదట. ఇప్పుడైతే లోపలంతా మొత్తం ఖాళీగా ఉంది. లోపల పెయింటింగ్స్ గట్రా ఏం లేవు, చాలా ఎంటీగా ఉందన్నమాట. ఒకప్పుడు ఏంటంటే ఆ కింగ్కి సంబంధించిన వస్తువులు, ఆ కింగ్కి సంబంధించిన సంపద అంతా మొత్తం ఇందులో పెట్టేవారట. చాలా వరకు ఏంటంటే ఈ దొంగలు వాళ్ళు అంటే మొత్తం దోచేసుకున్నారు. ఈవెన్ మమ్మీస్ కూడా లేవు లోపల. మమ్మీస్ కానీ లేదంటే ఆ కింగ్కి సంబంధించిన వస్తువులు ఏమైనా దొరికితే అవన్నీ ఇంకా గవర్నమెంట్ అయితే మ్యూజియంలకి షిఫ్ట్ చేసేసారు. వీటి లోపల ఉంటే అంత సేఫ్ కాదని చెప్పేసి ఈ సంపద అంతనా. ఇంకా లోపల అయితే చూడడానికి అంతేం లేదు, కాకపోతే అదొక ఎక్స్పీరియన్స్ అంతే. లోపల ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి నార్మల్గా బయట కన్నా పోలిస్తే. ఎందుకంటే మొత్తం క్లోజ్డ్ స్పేస్ కాబట్టి, అది కూడా చిన్న చిన్న ప్యాసేజెస్ కాబట్టి కొంచెం ఎవరైనా ఆస్తమా ఇలాంటివి ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు లోపలికి వచ్చే ముందు కొంచెం ఆలోచించుకోండి. మైల్డ్గా ఉంటే పర్వాలేదు, కొంచెం సీరియస్గా బ్రీతింగ్ ఇష్యూస్ అలాంటివి వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, సో కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. లోపలికి సడన్గా మెడికల్ సపోర్ట్ అది రావాలన్నా సరే కష్టంగా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా లోపలికి వచ్చినప్పుడు ఆ ఇన్హేలర్లు అలాంటివి తెచ్చుకుంటే బెటరు. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఈవెన్ లోపల ఏవో సూపర్ పవర్స్ ఉన్నాయి అన్నట్టు అయితే గైడ్స్ చెప్తున్నారు, ఇందాక నేను మీకు బయట చెప్పినట్టు. కాకపోతే ఇప్పుడే మొత్తం చూడడానికి ఎంటీగా కనిపిస్తుంది కానీ సైంటిఫికల్గా ప్రూవ్ అవ్వలేదన్నమాట. లోపల అసలు ఆ మమ్మీస్ ఎక్కడ దొరకలేదన్నమాట. ఎందుకంటే మేబీ దొంగలు ఎవరైనా దొంగలించేసారా లేదంటే అసలు ఏం జరిగిందో తెలియదు ఒకప్పట్లో. కాకపోతే ప్రజెంట్ అయితే చాలా వరకు హిస్టరీని ప్రిజర్వ్ చేయడానికి ఇందులోపల ఉన్న ఐటమ్స్ అన్నీ అయితే తీసుకొని వెళ్ళి మ్యూజియంస్లో పెట్టేశారు. సో లోపలికి వచ్చే కన్నా మ్యూజియంస్ని విజిట్ చేస్తే మనకి ఇంకా హిస్టరీ ఏమైనా తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిరమిడ్స్ లోపల నేను ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు, ఎందుకంటే బయట నా గ్రూప్ అయితే వెయిట్ చేస్తున్నారు కదా. ఇదేమీ పెయిడ్ గైడెడ్ టూర్ ఏం కాదు. సో అతను ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ కంట్రీ గురించి హిస్టరీ వేరే వాళ్ళకి కూడా తెలిస్తే, వచ్చిన ఫారినర్స్కి అందరికీ తెలిస్తే బాగుంటుందని చెప్పేసి చిన్న ఈవెంట్లా క్రియేట్ చేశారు.
ఇందాక చెప్పినట్టు మేము అందరం గ్రూప్గా వెళ్తున్నాం కదా, అందుకని చెప్పేసి లోపల ఎక్కువ టైం అయితే ఉండలేదన్నమాట. వచ్చేసి మళ్ళీ వాళ్ళతో జాయిన్ అయిపోయాను. ఇప్పుడైతే ఇందాక గ్రీన్ టీ షర్ట్తో చూపించాను కదా, ఒక బ్రదర్ అయితే మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని. అతని పేరు యాక్చువల్గా అహ్మద్. సో అహ్మద్ ఏమో ఇప్పుడు మమ్మల్ని వేరే ప్లేస్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. మొత్తం హిడెన్ స్పాట్స్ అన్నీ చూపిస్తున్నారు అనమాట. అసలు చుట్టూ పిరమిడ్ల చుట్టూ ఉన్న స్టోరీస్ అన్నీ అయితే మాకు క్లియర్గా భలే చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు. మెయిన్లీ మీరు ఆ పిరమిడ్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక చూస్తున్నారు కదా, నార్మల్గా ఈ చుట్టూ ఉన్న పిరమిడ్స్ వీటిని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక, సో రాయిలకి మధ్యలో అయితే వుడ్ ఉంది, చెక్క ఉంది. సో ఇది ఎందుకంటే నార్మల్గా సమ్మర్ టైంలో కానీ వింటర్ టైంలో కానీ ఒక రాయి మీద పెట్టి బిల్డ్ చేసుకొని అలా పొడవుగా కడుతున్నారు కదా. సో కట్టినప్పుడు ఏంటంటే, సో ఒక రాయి అలా ర్యాపిడ్ అయ్యి, లేదంటే ఎప్పుడైనా ఏదైనా కొంచెం లైట్గా కదిలిన అలా ర్యాపిడ్ అయ్యి మొత్తం పాడవుతూ ఉంటుంది. సో అలా పాడయ్యి కింద పడిపోకుండా ఏంటంటే మధ్యలో ఇలాగ చెక్క కనుక పెడితే కనుక, వుడ్ పెడితే కనుక, సో ఆ చెక్క వల్ల సో కొంచెం స్టేబుల్గా అయితే ఉంటుందంట. ఒకవేళ బరువైన రాయి ఇంకా దిగినా సరే కిందకి అది కొంచెం కంప్రెస్ అయ్యి దగ్గరికి అయ్యి ఇంకా అది స్టేబుల్గా ఉంటుందంట. మనం ఇప్పుడు ఈవెన్ ఇల్లు కట్టినా సరే ఇటుక్కి మధ్యలో మనం ఇనుము అది పెట్టేసి సిమెంట్ వేస్తాం కదా, సో ఆ కైండ్ ఆఫ్లో వీళ్ళు చెక్కలను అయితే పెట్టారు. మీకు ఈ వీడియోలో 3 పిరమిడ్స్ చూపించాను కదా. ఈ 3 పిరమిడ్స్ ఏంటంటే 3 రాజులకు సంబంధించినవి. ఒకటేమో కింగ్ కూఫు పిరమిడ్, ఇంకోటేమో కింగ్ కాఫ్రే పిరమిడ్, ఇంకోటేమో కింగ్ మెన్కౌరా పిరమిడ్. ఈ కింగ్ మెన్కౌరా ఎవరంటే కింగ్ కాఫ్రే వాళ్ళ కొడుకు, కింగ్ కాఫ్రే ఏమో కింగ్ కూఫు వాళ్ళ కొడుకు. సో గ్రాండ్ ఫాదర్ అయితే కింగ్ కూఫు, తర్వాత వాళ్ళ కొడుకు కింగ్ కాఫ్రే, తర్వాత వాళ్ళ కొడుకు కింగ్ మెన్కౌరా. ఈ 3 పిరమిడ్స్లో ఏంటంటే వీళ్ళు ఆ కింగ్ కాఫ్రేకి మాత్రమే ఒక గార్డియన్ స్టాచ్యూ అయితే ఉంది. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రేట్ స్పినిక్స్ అంటారు. ఈ స్పినిక్స్ ఏంటంటే మనం హెడ్ చూస్తే ఏంటంటే ఒక సింహం టైప్లో ఉంటుంది అనమాట. మిగతా బాడీ అంతా ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది. కింగ్ కాఫ్రే ఏంటంటే తన పిరమిడ్కి స్ట్రైట్గా ఏంటంటే ఒక గార్డియన్ లాగా ఈ గ్రేట్ స్పింక్స్ అనే ఒక స్టాచ్యూని అయితే నిర్మించుకున్నారు. ఈ స్పింక్స్ కూడా ఏంటంటే ఓన్లీ ఒకే రాయితోని చెక్కిందనమాట. సో యూజువల్గా ఇలాంటి గార్డియన్స్ స్టాచ్యూలు అయితే నిర్మించినప్పుడు ఏం చేస్తారంటే రకరకాల రాయిలను జోడించి అయితే తయారు చేయరు. ఒకటే హ్యూజ్ జైంట్ రాయి ఉంటే దాన్ని చెక్కుతారనమాట, ఒకే షేప్ వచ్చేలాగా చెక్కేసి ఒక గార్డియన్లో అయితే పెట్టుకున్నారు. ఈ ఈజిప్ట్ మొత్తంలో ఓన్లీ ఈ కింగ్ కాఫ్రేకి మాత్రమే ఈ గ్రేట్ స్పింక్స్ అయితే ఉందన్నమాట ఈ గార్డియన్గా. మిగతా వాళ్ళ తండ్రి గారి పిరమిడ్కి కానీ వాళ్ళ కొడుకు పిరమిడ్కి కానీ గార్డియన్గా అయితే ఏ స్టాచ్యూ లేదు. సో అందుకని ఇది చాలా పాపులర్. చాలా ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ మీరు చూసుంటారు. సో దీన్ని ద గ్రేట్ స్పింక్స్ అంటూ ఉంటారు. కరెక్ట్గా ఇప్పుడు అసలు దీనికి ఈ పిరమిడ్కి ఉన్న రిలేషన్ ఏంటో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఈ స్పింక్స్ని తర్వాత ఈ పిరమిడ్ని తీసుకుందాం. ఇప్పుడు కింగ్ చనిపోయాక ఏంటంటే మమ్మిఫికేషన్కి పంపిస్తారు ఆయన బాడీని. మమ్మిఫికేషన్ అంటే ఏంటంటే మీకు లాస్ట్ వీడియోలో ఒక మ్యూజియం చూపించాను కదా, ఆ మ్యూజియంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు మమ్మీ అంటే ఏంటి, మమ్మిఫికేషన్ అంటే ఏంటి అనేది. ఎవరైనా చూడకపోయింటే ఆ వీడియో చూడండి. సో దాదాపు 70 రోజుల ప్రాసెస్ అయితే జరుగుతుంది మమ్మిఫికేషను. అది అయిపోయాక ఆ కింగ్ బాడీని బోట్లో ఏంటంటే నైల్ రివర్ మీద తీసుకొస్తారు. కరెక్ట్గా మనం ఇక్కడ స్టాచ్యూ చూస్తున్నాం కదా, ద గ్రేట్ స్పింక్స్. ఈ స్టాచ్యూకి ఎదురుగానే ఒకప్పుడు ఏంటంటే నైల్ రివర్ ఉండేది, నైల్ నది. ఇప్పుడు ఏంటంటే ఇలాగ ఎండిపోయింది, ఇక్కడ ఏం లేదు. కాకపోతే ఒకప్పుడు రివర్ ఉండేది. సో బోట్లో ఏంటంటే ఆ రాజుగారిని ఆ మమ్మిఫికేషన్ చేసేసి కాఫిన్ బాక్స్లోని ఆ పెట్టిలో పెట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ బాడీని ఇక్కడ వ్యాలీ టెంపుల్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ పిల్లర్స్తోని ఈ వ్యాలీ టెంపుల్లో అయితే పెడతారు. వ్యాలీ టెంపుల్లో పెట్టేసి ఇక్కడ ప్రేయర్స్ అనేవి చేస్తారనమాట. ఇంకా నార్మల్గా ఇప్పుడు చనిపోయాక ప్రేయర్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా, సో ప్రేయర్స్ అన్నీ చేసేసి అప్పుడు బోటింగ్ ఇక్కడ వదిలేసి ఒక స్లెడ్జ్ లాంటిది అంటే ఒక స్లేట్ లాంటి దాని మీద కాఫిన్ బాక్స్ని పెట్టుకొని దాన్ని తీసుకొని మార్చరీ టెంపుల్కి అయితే వెళ్తారనమాట. ఈ స్టార్టింగ్లో వ్యాలీ టెంపుల్ నుంచి మార్చరీ టెంపుల్కి తీసుకొని వెళ్తారు. ఇప్పుడైతే మనం ప్రజెంట్ కరెక్ట్గా మార్చరీ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం, ఎంట్రన్స్లోని. దీని నుంచి స్ట్రైట్గా ఏంటంటే వ్యాలీ టెంపుల్ ఉంటుంది కొంచెం దూరంలో. ఆ వ్యాలీ టెంపుల్ పక్కనే ఏంటంటే ద గ్రేట్ స్పింక్స్ ఇందాక చూపించాను కదా, ఆ సింహం ఆకారంతో ఒక స్టాచ్యూ అది ఉంటుంది. అక్కడి నుంచి స్ట్రైట్గా ఇక్కడ మార్చరీ టెంపుల్ వరకు అయితే వచ్చాం. ఇప్పుడు ఏంటంటే మార్చరీ టెంపుల్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి.
మార్చరీ టెంపుల్లో ఏంటంటే మొత్తం ఇంకా ఇప్పుడు ఎవరైనా చనిపోయాక వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెడుతూ ఉంటారు కదా. సో దినం రోజు కానీ నార్మల్గా వాళ్ళు చనిపోయిన రోజు కానీ, సో అలాగే ఈ మార్చరీ టెంపుల్కి తీసుకొచ్చి ఫుడ్ తర్వాత ఆ రాజుకి ఇష్టమైనవి ఇవన్నీ పెట్టేసి ఆ పూజలు అనేవి చేస్తారనమాట. ప్రేయర్స్ ఇవన్నీ చేసేసాక అప్పుడు ఆ బాడీని అక్కడి నుంచి మళ్ళీ పిరమిడ్ లోపలికి తీసుకెళ్ళి పిరమిడ్ లోపల పెట్టేసి ఇంకొకసారి పూజలు ఇవన్నీ చేసేసి మొత్తం ఇంక పిరమిడ్స్ని సీల్ చేసేస్తారు ఇంకెవరు ఓపెన్ చేయకుండా. సో ఈ రకంగా అయితే చనిపోయాక ప్రాసెస్ అయితే ఉండేదన్నమాట వీళ్ళ రిచువల్స్ ప్రకారం. స్టార్టింగ్లో చనిపోయిన బాడీని తీసుకొచ్చి వ్యాలీ టెంపుల్లో పెట్టి వ్యాలీ టెంపుల్ నుంచి మార్చరీ టెంపుల్ నుంచి పిరమిడ్స్ ఇలా పెట్టేవారు అనమాట. కాకపోతే ఈ ఓన్లీ కింగ్ కాఫ్రేక్ మాత్రమే ఈ గార్డియన్ స్టాచ్యూ ఉంది. వాళ్ళ నాన్నగారికి ఏంటంటే కింగ్ కూఫుకి ఓన్లీ పిరమిడ్ మాత్రం చాలా పెద్దది, ఆయనకైతే గార్డియన్ స్టాచ్యూ లేదు. ఎందుకంటే ఆయన కాలం ఆయన పరిపాలిస్తున్న టైంలో ఏంటంటే పద్ధతులు వేరేగా ఉండేవి. ఓన్లీ పిరమిడ్ కరెక్ట్గా ఉంటే చాలు అన్నట్టు అయితే వాళ్ళ పద్ధతులు అలా ఆలోచించేవారు. ఇంకా వాళ్ళ కొడుకు కింగ్ కాఫ్రే ఆ టైంలో ఏంటంటే సో ఆయనకంటూ ఒక గార్డియన్గా ఎవరైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఆ స్టాచ్యూని అయితే ఆయన నిర్మించుకున్నారు, స్పింక్స్ని. కాకపోతే ఆయన కొడుకు ఆ ఏజ్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి మళ్ళీ గార్డియన్ ఏం లేదనమాట. సో అలా రిచువల్స్ మారుతూ అయితే వచ్చాయి. ఈ రకంగా అయితే పిరమిడ్స్ అయితే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బోయ్.